రీసెంట్‌గా నా అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి అన్వేష్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ యాత్రికుడు. చాలా వీడియోస్ చేశాడు, మంచిగా ఎక్స్‌ప్లోర్ చేస్తాడు, చాలా బానే ఉంది. మరి ఎవరి ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు. రీసెంట్‌గా క్రైస్తవ్యంపై కొన్ని కారు కూతలు కూశాడు. క్రైస్తవ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయానికి నేను స్పందించడానికి మీ ముందు ఉన్నాను. నేను ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఏంటి? ఆ వ్యక్తిని నేనేమి ద్వేషించట్లేదు, కానీ మరి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు, ఎవరో ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చారో తెలియదు, కానీ క్రైస్తవంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున నా ప్రభువుపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, నేను ఎవరైతే అభిమానిస్తున్నానో, ఎవరైతే ఆరాధన చేస్తున్నానో, నా ప్రభు మీద ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించాల్సిన కనీస బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి స్పందిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ యొక్క అన్వేషణ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, క్రైస్తవ్యం ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ దేశాలు పాడైపోయినాయి. ఈ యొక్క మత ప్రచారం చేయడం ద్వారా అనేక మంది పాడైపోయారు. క్రీస్తుని విశ్వసించడం ద్వారా అనేక దేశాల్లో ప్రజలు పాడైపోయారని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఏ దేవుడు రక్షించాడు, యేసు ప్రభు ఏమైనా రక్షించాడా అని చాలా విషయాలు ఆ ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడిన విషయాలు నేను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా, ఏ దేవుడు వచ్చి కాపాడలేదు కదా, అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా? చెప్పండి మామూలుగానే. ఇస్లాంలో తక్కువ, కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు 5,000 మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు. మతం మార్పి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఏ సాక్ష్యాలు చూపించాలా, లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చిన. ఏసేనా మొగుడు, ఏసేనా ప్రియుడు అని ఒకడు. ఆ వ్యక్తి అన్నటువంటి విషయాలకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆలోచించండి, క్రైస్తవ్యం దేశాలను పాడు చేసిందా? ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు, ఈ మయాన్లో చర్చిలు కట్టేశారు, అన్ని చర్చిలు కట్టేశారు, అన్ని దగ్గర అన్ని మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది. అమెజాన్ లో కూడా చర్చిలు కట్టేశారు. ఏం చేస్తాం అంటే, మాకు గొప్ప మతం మా మతం ఉండాలి. రేపు అంటూ యుద్ధాలు జరిగితే ఈ మతం ఆ మతం కొట్టుకు సావడానికి. క్రీస్తు ఆగమనం ద్వారా ప్రపంచానికి మేలే జరిగింది, కానీ క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేశాలు అభివృద్ధి పొందాలి, మార్పు కొరకు ప్రయాసపడుతుంటారు క్రైస్తవులు. ఆలోచన చేయండి, నిజంగా క్రైస్తవ్యం దేశాలను పాడు చేసిందా? ఎక్కడైతే క్రైస్తవం అడుగు పెట్టిందో దేశాలు పాడైపోయినాయా? మన భారతదేశం చూసుకోండి. భారతదేశము చాలా భయంకరమైనటువంటి సూపర్స్టిషన్స్ ఉంది. సూపర్స్టిషన్స్ అంటే అర్థం ఏంటంటే మూఢనమ్మకాలు. ఏంటో మనందరికీ బాగా తెలుసు, చరిత్ర తెలుసు, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎందుకు ఏమిటి అలా గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, DeepSeek ఉంది, AI బోల్డ్ ఉన్నాయి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఒకసారి రివిజన్ చేయండి. అతను అంటున్నాడు, టెక్నాలజీ మనకు చాలా అవైలబుల్గా వచ్చేసింది. DeepSeek వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, గూగుల్ ఉంది, మీరు సెర్చ్ చేయండి అంటున్నాడు. నేను అదే చెప్తున్నాను. DeepSeek వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. ఒక్కసారి దేశాల యొక్క పరిస్థితి మరి ఒకసారి చూడండి. మన భారతదేశం సుమారుగా ఒక 5 శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతే భారతదేశంలో మూఢనమ్మకాలు నిజంగా ఆఫ్రికాలో కంటే ఎక్కువ మూఢనమ్మకాలు